హలో గాయ్స్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సో అందరికీ ఈ 2024 హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ నేనైతే స్టార్ట్ అయ్యాను యాదగిరి గుట్టకి. చాలా ఎక్సైట్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పటి నుంచో వెళ్ళాలనేసి. సో ఫైనల్లీ వెళ్తున్నాను. ఇంకా మేము బస్సులో ట్రావెల్ చేస్తున్నాము. అక్కడ నుంచి ఎంట్రన్స్ కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది జర్నీ. చాలా బాగా నచ్చేసింది నాకైతే. ఎంట్రీ అయితే చాలా బాగుంది. ఇంకా మేము అలా వెళ్తున్నాము. ఎంట్రన్స్ వచ్చేసింది ఫైనల్లీ. సో మేము హలో గాయస్, ఈరోజు నేను యాదాద్రి భువనగిరి గుట్టకు వచ్చాను. సో యాదగిరి గుట్ట, ఈ బొట్టు చూసారా, భలే క్యూట్గా ఉంది కదా. సో ఇలా ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇలా పెట్టేశారు ముద్దుగా. సో అలా మేము వచ్చేసాము, మీ అందరికీ చూపిస్తారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. భక్తులందరూ ఈ లైన్ నుంచి దర్శనానికి వెళ్ళాలి. సో చాలా పెద్ద లైన్ ఉంటుంది. భక్తులందరూ ఇక్కడ నుంచి వెయిట్ చేస్తూ వెళ్ళాలి. చాలా స్పేస్గా పీస్ఫుల్గా ప్లేస్ ఉంది. ఇంకా అక్కడ నుంచి అలా వస్తున్నారు. నేను కూడా లోపల నుంచి వచ్చాను, ఎగ్జిట్ అయ్యాక బయట నుంచి చూపిస్తున్నాను. సో అలా మనకు చాలా పెద్ద లైన్ ఉంటుంది. అవంతా క్రాస్ చేసుకుంటూ రావాలి. చాలా టైం పడుతుంది అనుకోండి, కానీ తప్పదు, ఇంకా రావాల్సిందే. అంత బాగుంటుంది చూడడానికి కూడా, దర్శనానికి. సో లక్ష్మీ నరసింహస్వామి అక్కడే ఎంట్రీ. సో అక్కడ నుంచి మనం ఎంట్రీ అవ్వడానికి అది నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో నేనైతే దర్శనం చేసుకున్న తర్వాత వీడియో తీస్తున్నాను, ఎందుకంటే లోపల మనం వీడియో తీసుకోలేము. అక్కడ అందరూ లైక్ ఎలా అంటే వీడియో తీసుకొనివ్వరు, ముందే చెప్పేస్తారు అక్కడ నో అలౌడ్ టు కెమెరా అనేసి. సో మేము ఆఫ్టర్ ఆల్ మేము దర్శనం అయిన తర్వాతనే ఈ వీడియో తీస్తున్నాము. అండ్ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది, ఎందుకంటే చాలా ప్లేస్ ఉందన్నమాట. సో మనం నచ్చినట్టుగా అక్కడ ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చొని మంచిగా కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంది, సైలెంట్గా, చాలా బాగా నచ్చేసింది నాకైతే. పైన ఉంటుంది లైక్ గుట్ట పైన. సో ఇది హీల్స్ పైన ఉంటుంది కాబట్టి మనకు చాలా నచ్చేస్తుంది వ్యూ అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా కొత్త కట్టారు కదా, సో తెలంగాణకి థ్యాంక్స్ చెప్పేసేయాలి తాతకి, ఎక్స్పెషల్లీ కేసీఆర్ తాత గారికి. నాకైతే ఎంత బాగా నచ్చేసిందో ఆ డిజైన్స్. అక్కడ కూర్చొని మరీ ఎంజాయ్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. అక్కడ ఫీల్ లైక్ శిల్పాలు అవన్నీ నాకు చాలా బాగా నచ్చేసాయి. లైక్ ఫీలింగ్ రిలాక్స్. నేను అక్కడ కూర్చొని మరీ రిలాక్స్ అవుతున్నాను. సో ఇంకా మనము ఎంట్రీ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి ఇలా భక్తులు వచ్చేసి అక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి. సో లోపల ఇంకా చాలా బాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నాకైతే చాలా నచ్చేసింది గుడి. సో ఇక్కడ లోపల నుంచి ఎంట్రన్స్, లోపలికి వెళ్తే ఇంకో అద్భుతం ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాలి. సో నేనైతే వెళ్ళాను. ఆ ఫీలింగ్ ఎలా అంటే లైక్ ఏదో కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టు, చాలా అందంగా ఉంటుంది లోపలైతే. నాకైతే నచ్చేసింది. కానీ ఏం చేయాలి, కెమెరాకి అలో లేదు, సో నేను తీసుకెళ్ళలేదు. ఈవెన్ అందరూ కూడా ఎవరు ఫొటోస్ వీడియోస్ తీసుకోవట్లేదు. సో ఇంకా మేము ఇలా వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి అయితే అలా నడుచుకుంటూ భలే వెళ్తున్నాను నేనైతే. సో అన్నీ కవర్ చేసుకోవడానికి. నా ఫీలింగ్ ఎలా అంటే లైక్ నేను ఆడుతూ పాడుతూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. గుడిని అయితే చాలా అందంగా ఉంది, చాలా బాగా కట్టారు. నాకైతే హీల్స్ పైన గుడులు ఉంటే చాలా ఇంట్రెస్ట్గా వెళ్తాను, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చుతుంది. నాకైతే ఇక్కడ నచ్చింది ఏంటిదంటే గోల్డెన్ కలర్లో డోర్స్ ఉంటాయి పెద్ద పెద్ద, అవి భలే ఉన్నాయి. అక్కడైతే అందరూ ఫోటోలు దిగుతున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను అక్కడ. ఇంకా ఇక్కడైతే అలా చాలా జనాలు ఉన్నారు, ఎందుకంటే మేము వెళ్ళింది సండే. సో జనాలు చాలామంది ఉన్నారు, దర్శనానికి వచ్చారు. మేము అలా వ్యూని చూస్తే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా చాలా చుట్టుపక్కల చాలామంది ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ విజిట్ చేస్తారు. అక్కడ చూస్తున్నారా, ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి నామం ఉంది, లైక్ బొట్టు. సో అది పెడతారు కదా, అది ఉంది. సో అక్కడ ఎంత పెద్దగా ఉందంటే లైక్ చాలా హైట్లో ఉంది. అక్కడ చాలా బాగుంది చూడడానికి. నేను దగ్గరికి వెళ్ళేసి మరి చూశాను. అండ్ ఇక్కడ చూసేస్తే ఫోటోగ్రఫీ వాళ్ళు, సో ఫ్యామిలీ ఫోటో తీస్తున్నారు వాళ్ళందరికీ. ఇక్కడ ఫ్యామిలీ ఫోటో తీసి వెంటనే మనకి ఇచ్చేస్తారు ఎప్పటికప్పుడు ఫోటో తీసినవి. సో ఇక్కడ చాలామంది తీసేసుకుంటున్నారు. ఇంకా మేము అలా కవర్ చేస్తున్నాము. నేను అక్కడ ఫోటో తీసుకున్నాను ఒకటి. సో చాలా బాగా వచ్చింది. అందరైతే ఇంకా ఫొటోస్ వీడియోస్ ఇక్కడ చాలా తీసుకుంటున్నారు. ఇంకా నాకు చాలా హ్యాపీగా క్రేజీగా అనిపించింది.
నేనైతే ఫొటోస్ కోసం తెగ ఫోజెస్ చేస్తున్నాను, అలా దండం పెట్టుకుంటున్నట్టు, ఇంకా బ్యాక్ సైడ్ నిలబడి అలా ఫోజెస్ పెడుతున్నట్టు తెగ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా ఫ్యామిలీతో, కానీ అది కుదరలేదు. ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాను. ఇక్కడ భలే కుండలో చిన్న మొక్క ఉంది కదా, అది భలే ఉంది, నాకు చాలా బాగా నచ్చేసింది. దాంతో పట్టుకుని ఆడుకుంటున్నాను. ఇంకా కిందికి చూసేయండి, పైనుంచి కిందికి ఇలా వ్యూ ఉంటుంది. ఆ వ్యూ చాలా బాగుంది. అది మనం ఎంట్రెన్స్, అది వచ్చాం కదా, సో అదే. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు అండ్ పార్కింగ్కి ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో మనం ఇక్కడ పార్క్ చేయొచ్చు. అక్కడ కార్లు కూడా చాలా ఉన్నాయి, చూసేసండి. ఇంకా అక్కడ పార్క్ చేసుకొని ఇలా పైకి వచ్చేస్తే ఇంకా దర్శనం చేసుకొని హ్యాపీగా ఇక్కడనే స్టే చేయొచ్చు. సో ఇదైతే నాకు భలే నచ్చింది. ఇంకా వ్యూ చాలా అందంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తే, నాకైతే తెగ నచ్చేసింది. ఇంకా అన్నీ కవర్ చేస్తూ అలా వీడియో తీస్తూ ఉన్నాము మేమైతే. ఇంకా లోపలికి కూడా చాలా ఎలా అంటే లైట్ఫుల్గా, ఈ టైంలోనే లైక్ మార్నింగ్ టైంలోనే ఇంత బాగుంటే ఇంకా నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. లైట్స్ ఉంటాయి కదా, సో దానివల్ల ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇది మాత్రం ఎగ్జిట్, లోపల నుంచి ఇది ఎగ్జిట్ అయ్యే ద్వారం. సో ఇక్కడ నుంచి చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఫ్యామిలీతో, నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా నేనైతే అలా వీడియో పట్టుకొని అలా నడుస్తున్నాను. యాక్చువల్లీ వీడియోకి కెమెరామ్యాన్ మా ఫ్రెండ్, తను నా బ్యాక్ సైడ్ నుంచి పాపం వీడియో తీసేస్తుంది నాది. నేను మాత్రం ముందుకు నడుస్తున్నాను. ఇంకా మంచి లొకేషన్ లైక్ వ్యూ లేదా మనకు చాలా ప్రశాంతంగా ఉండడానికి ఇక్కడికైతే రావాలి అంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. మంచిగా దర్శనం కూడా జరుగుతుంది అండ్ మనకు హ్యాపీగా అనిపిస్తుంది. అంత బాగుంది పీస్ఫుల్గా, నాకైతే తెగ నచ్చేసింది. ఇంకా నేనైతే అలా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. కింద అయితే సిటీ, ఇది ఒక విలేజ్. ఈ విలేజ్ పేరు నాకు తెలియదు, ఫస్ట్ టైం వచ్చాను కదా, అంత పెద్దగా తెలియదు. ఇక్కడ నుంచి అయితే చాలా బాగా సిటీ కనిపిస్తుంది. ఇంకా అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడైతే లోటస్ టెంపుల్ లైక్ అలాంటివి ఉన్నాయి. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, కానీ పైనుంచి చూస్తున్నాను. మా ఫ్రెండ్ అన్నది ఇంకా దాని కింద కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళొచ్చు అండ్ అవి కూడా చాలా అందంగా ఉంటాయి అనేసి. కానీ మేము ట్రై చేయలేదు, మేబీ నెక్స్ట్ టైం వెళ్తాము. సో ఇంకా ఇదే తీయడానికి మాకు చాలా టైం పట్టేసింది. ఎప్పుడో మార్నింగ్ వెళ్ళాం, ఈవినింగ్ వచ్చాము. సో కొంచెం హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి 65 కిలోమీటర్స్. సో అక్కడ నుంచి మేమైతే బస్సులో ట్రావెల్ చేసాము. సో మాకు 3 అవర్స్ పట్టింది. సో మేము అలా వెళ్ళామన్నమాట. నేనైతే ఇంకా తిరిగి అలసిపోయి అక్కడ మెట్ల దగ్గర కూర్చొని మరి అలా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. నాకైతే అక్కడ కూర్చుంటే లైక్ పీస్ఫుల్గా, కూల్గా, రిలాక్స్గా అనిపించింది. సో నేనైతే అలా కూర్చొని కొన్ని ఫొటోస్కి ఫోజెస్ ఇస్తున్నాను. అలాగే కూర్చొని మా ఫ్రెండ్ కూడా ఫొటోస్ తీసుకుంటుంది. అలా కూర్చొని ఉన్నాను. అక్కడ నేను చూపిస్తుంది లైట్స్, అది నాకు చాలా నచ్చేసాయి. ఎందుకంటే నైట్ టైం లైట్స్ అవి ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది వ్యూ. అందుకే అటు సైడ్ మరి చూపిస్తున్నాను. ఇదైతే మొత్తానికి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇటు సైడ్ ఎవరు ఎక్కువగా ఉండరు, మొత్తం ఫ్రంట్ సైడే ఉంటుంది. నేనంతా బ్యాక్ సైడ్కి వచ్చేసాను. ఇటైతే ఎక్కువ మంది ఉండరు, అందుకే నాకు అంత పీస్ఫుల్గా అనిపించి సరదాగా భలే నడుస్తున్నాను అంత కవర్ చేస్తూ. ఇటు సైడ్ కూడా ఎవరు లేరు అంతగా. ఈరోజైతే సండే కానీ ఎవరు ఎక్కువగా రాలేదు. మేమైతే ఇంకా లడ్డు కోసం వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు తిందామనేసి. ఇంకా లడ్డుకి దారి ఇదే. సో లడ్డు తీసుకోవడానికి వెళ్తున్నాము కిందికి. ఇంకా మా ఫ్రెండ్ ముందుకు నడిచేస్తుంది. ఇంకా లడ్డు తీసేసుకోవాలి. బాబోయ్, ఇక్కడికి వచ్చేసరికి చాలామంది జనాలు ఉన్నారు. మాకు లడ్డు దొరుకుతుందా లేదనేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. అక్కడ లడ్డుకి 150 రూపీస్ అంట. సో అక్కడైతే చాలామంది ఉన్నారు. చాలా కష్టపడి లడ్డు తీసుకున్నాను నేనైతే. లడ్డు తీసుకున్నప్పుడు ఇంకా మా ఫేస్లో ఒక వెలుగు వచ్చింది. మా ఫ్రెండ్ని చూసేయండి, హ్యాపీగా నవ్వుతుంది లడ్డు తీసేసుకున్నాం అనేసి. సో అలా మేము సాధించాము. దాని తర్వాత ఇక్కడ
దీపాలు పెట్టడానికి నిత్య దీప ఆరాధన ఇక్కడ అక్కడే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి మనం కొనుక్కొని అక్కడ మనం కోరుకుని మొక్కుకొని మనము సో ఇక్కడ కూడా అందరు పూజలు చేస్తున్నారు. మా ఫ్రెండ్ కూడా పూజలు చేసేస్తుంది అక్కడ. అండ్ అందరైతే ఇంకా మొక్కులు ఉంటాయి కదా, అవి కూడా తీర్చేసుకోవాలి. ఇక్కడ దీపాలు పెట్టేసి మనం గట్టిగా మొక్కేసుకోవాలి. సో అదే చేస్తున్నారు. అండ్ పైన నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. నాకైతే సరదా. సో గైస్, మీరు కూడా తప్పకుండా విజిట్ చేసేయండి. నేను కూడా చేసేసాను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజుకైతే ఇదే వీడియో ఇలాగా నేను కవర్ చేసేసాను అంతా. ఇది మాత్రం పెద్దవారికి చిన్నపిల్లలకు మనం హిల్స్ పైకి వచ్చాం గుడికి. సో అందుకే దాని వెహికల్తో మనం కింది వరకు వెళ్ళొచ్చు. అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. సో మీరందరూ ఈ వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.